క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనంలో మగ్దల మరియమ్మకు యేసు ప్రభువు మొట్టమొదటిసారిగా దర్శనమివ్వడం మనం చూస్తూ ఉన్నాం. మగ్దల మరియమ్మ వేకువనే లేచి ఎంతో దుఃఖముతో బాధతో యేసును సమాధి చేసిన చోటుకు వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు ఆయన దేహం కనబడలేదు. దాంతో ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె కన్నీరు కారుస్తుండగా ఒక వ్యక్తి ఆమెకు దర్శనమిస్తాడు. ఆ వ్యక్తిని చూసి మగ్దల మరియమ్మ తను ఒక తోటమాలి అని భావిస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమెను మరియా అని పిలవగానే మగ్దల మరియమ్మ ఆయనను గుర్తుపడుతుంది. మనం కూడా మన జీవితాలలో బాధ, కన్నీరు, దుఃఖం అనే నిండి ఉన్నప్పుడు యేసు ప్రభుని గుర్తించలేకపోతూ ఉంటాం. కానీ మనం ఆయన స్వరం వింటే ఆయన మనకు తన ఉత్థాన వరములు ప్రసాదిస్తారు. అవి ఏమిటంటే శాంతి, వెలుగు మరియు ప్రశాంతత. రెండవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మగ్దల మరియమ్మకు ఒక సందేశాన్ని ఇస్తూ తన శిష్యులకు తెలుపమని చెబుతూ ఉంటారు. ఆ సందేశం ఏమిటంటే, నేను నా తండ్రి మీ తండ్రి అయినా, నా దేవుడు మీ దేవుడు అయినా ఆయన వద్దకు నేను ఆరోహణమై వెళ్ళుచున్నాను అని ప్రభువు తన సందేశాన్ని మగ్దల మరియమ్మకు చెబుతారు. ఈ యొక్క సందేశంలో మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఆయన స్వరాన్ని ఆలకించమో అప్పుడు మనం ఆయనకు దూరం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన స్వరాన్ని వినే వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తాం.